నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ తెలంగాణలో ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదల పరీక్ష జూన్ 1న వారికి ఒక్కొక్కరికి 50,000 రూపాయలు శాశ్వతంగా పథకం అమలు విజయనగరం ఎంపీ కీలక నిర్ణయం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ తగ్గిన బంగారం ధరలు రోహిత్ శర్మ సంచలన ప్రకటన రిటైర్మెంట్ పై కీలక వ్యాఖ్యలు 2025-2026 విద్యా సంవత్సరానికి బిఎడ్ లో ప్రవేశాలకు సంబంధించి ఎడ్సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 12 నుంచి దరఖాస్తులు ప్రారంభం కానుండగా లేట్ ఫీజుతో మే 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు జనరల్ అభ్యర్థులు 750 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 550 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1న పరీక్షలు నిర్వహించనున్నట్లు కన్వీనర్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కీలక ప్రకటన చేశారు. విజయనగరం పార్లమెంటు పరిధిలో 3వ సంతానంగా ఆడపిల్లకు జన్మనిస్తే 50,000 రూపాయలు, మగబిడ్డకు జన్మనిస్తే ఆవును బహుమానంగా ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని శాశ్వతంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా ఎక్కువ పిల్లల్ని కనాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచిస్తున్న నేపథ్యంలో తాను ఈ ఆఫర్ను ప్రకటించినట్లు ఆయన పేర్కొన్నారు. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు 80,390 రూపాయలకు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయలు తగ్గి 87,700 రూపాయలుగా ఉంది. అటు కేజీ వెండి ధర 100 రూపాయల మేర తగ్గి 1,08,000 రూపాయలుగా నమోదైంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై రోహిత్ స్పందించారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ తనకు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఎలాంటి ప్లాన్లు లేవని పేర్కొన్నాడు. తన రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయొద్దని, వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తాను రిటైర్ కావట్లేదని స్పష్టతనిచ్చాడు. సుదీర్ఘమైన క్రికెట్ ఆడిన వారికి ఇంకా ఆడాలని ఉంటుందన్నాడు. చూశారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.